శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనతో ఉన్నారు శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు. వీరు తెలియని వారెవరూ కూడా ఉండరు. మన ముఖ్యంగా హిందుత్వంలో యువతకి దిశానిర్దేశం. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే హిందువులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే హిందుత్వం నిలబడుతుంది అనేటువంటి దానికోసం నిరంతరం పోరాడేటువంటి ఫైర్ బ్రాండ్ వీరు. వీరి యొక్క అనుగ్రహం మనకి ఈరోజు లభించడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ మా యొక్క భీమేశ్వర టాక్స్ అనేటువంటి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు స్వామివారికి నమస్కారాలు. అయ్యా, మన హిందూ ధర్మం కోసం మీ యొక్క మాటల్లో అద్భుతమైన సందేశం, అంటే యువత ఎలా నడుచుకోవాలి అనేటువంటిది తమరు. ముందుగా ఆపదామపహర్తారం దహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ పార్వతీపతే హర హర మహాదేవ. మా భాగ్యవశాన ఈ రోజున భీమేశ్వర టాక్స్ మా రమేష్తో ఈ యొక్క కార్యక్రమం నాకు చాలా ఆనందం. ఎందుకంటే గట్టిగా 2 వారాల క్రితం భీమేశ్వరుని సన్నిధిలో అద్భుతంగా సేవించుకుని వచ్చాం. ఎంతో గొప్ప నేల మీద పుట్టినందుకు మనం గర్విస్తూ సాంప్రదాయంగా జీవించాలి. కానీ దురదృష్టం, ఏవో మాధ్యమాలు రావడం మన యువత పెడదవ పట్టడం జరుగుతుంది. వాస్తవానికి మన యువత అంతా చెడ్డవాళ్ళు కాదు. మన పిల్లలు ఎన్నో వజ్రాలు ఉన్నాయి. మీకు ఇందాక సభలో చెప్పారు, 7 ఏళ్ల పిల్ల 9 నెలల్లో 18 అధ్యాయాలు భౌతికత ఏమనితే చెప్పేస్తుంది. ఎలా సాధ్యమే? మంచి తల్లికి కూతురు అవడం వల్ల. వాళ్ళ అమ్మ మంచి డాక్టర్, అందుకని ఇంకో మంచి డాక్టర్ వచ్చింది. మ్యాటర్ లేని డాక్టర్కి ఇంకో మంచి డాక్టర్ ఎలా వస్తుంది? అందుకని ఎవరో అన్నారు, స్వామీజీ పిల్లలకి బాధ శిక్ష పెడుతుంటారు, కానీ పెద్దోళ్ళకి శిక్ష పెట్టాలి, అప్పుడే ఈ జీవితం రక్షించబడుతుంది, ప్రపంచం రక్షించబడుతుంది. ఎంత గొప్ప నేలలో పుట్టావు, ఎంత పొంగిపోవాలి, ఎన్ని విషయాల్లో పొంగిపోవాలి. నీకు తెలిస్తే పొంగొస్తుంది. ఓ కృష్ణమ్మని చూసి, ఓ గోదావరిని చూసి, ఓ గంగని చూసి, ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి గొప్ప గొప్ప క్షేత్రాలను చూసి, ఆ క్షేత్రాలను రక్షించడానికి ప్రయత్నించిన వాళ్ళ క్షేత్రాలు చూసి, అక్కడ పుట్టి పెరిగినటువంటి గొప్ప గొప్ప రచయితల కవుల రచనలు చూసి, కావ్యాలు చూసి, ఇంత గొప్పవారికి మనం వారసులం అనే విషయం తెలిసి ప్రవర్తిస్తే అది అంత బాగుంటుంది. కానీ జనానికి దాదాపు ఈ సినిమా మాధ్యమం ఎక్కువ ప్రభావం చూపిస్తూ, అసందర్భమైన సందర్భం కాబట్టి మాట్లాడక తప్పదు. ఏమిక్కిచ్చారు అంటే ఉదాహరణ చెప్తున్నా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించ. నిజమా? నువ్వు అనుభవించేది ఎంతో చిన్న జీవితం, అది నిజం. ఇంకా చిన్నది యవ్వనం, నిజం. ఆ చివరిది పచ్చబుద్ధం. అనుభవించరా, ఆగదు యవ్వనం, నిజం, అది కూడా నిజం. కానీ అనుభవించడం అనేది అబద్ధం కాదు. ఏమనుభవిస్తావు నువ్వు? ఏమనుభవిస్తావు? అనుభవిస్తున్నాననే భ్రమలో మా గురుగారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒంటె ఆకలిస్తాం, క్యాక్టస్, తెలుగులో బ్రహ్మజోగుడు. దానికి ఆకు పచ్చగా కనబడుతుంది, దాని నిండా ముళ్ళు. ఇది పెద్ద నోరు తెచ్చి అని కొద్దుతుంది, ముళ్ళు కూర్చుంటాయి. అయినా సరే పట్టు వదలని వెక్కల మూర్ఖుడిలాగా కష 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 ఆ పెద్ద పాలతో
అదే తెంగరగుచ్చుకెళ్తుంది, కొరికేది. కొరికేస్తే ఆ నవిలేటప్పుడు ఈ పళ్ళకి ముళ్ళు గుచ్చుకుని, ఆ దవడలకి ముళ్ళు గుచ్చుకుని బ్లడ్ వస్తుంది. ఆ పచ్చదనం, ఈ రక్తపు వెచ్చదనం, దీనికి వెచ్చదనం. యాహా ఏమీ రుచి సాంగ్ వేసుకోవడం. తర్వాత ఆ పూటకి ఆ రసంతో ఖుషి అవుద్ది. నెల రోజుల పైన కూలిపోద్ది, నోరే పంచి పుండైపోతుంది అంటాడు. ఈ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యువతి యువకులు కూడా వాడెవడో హాయ్ అంటే ఓయ్ అంటుంది, తర్వాత ఓయిలో తేలుతుంది, తర్వాత సూట్ కేసులో కనపడుతుంది, లేదా ఒక ఫ్రిడ్జ్లో కనపడుతుంది. దీనికి కారణం ఏంటి? మొన్న ఎక్కడో సభలో చెప్పాను. మనం అద్దం ముందు నిలబడి, ఇందాక కూడా చెప్పాలి, సమయం చాలా లెంత్ అయిందని ముగించాను. మనిషి సమయం ఎక్కడ ఇస్తున్నాడు? దర్పణం దగ్గర. వాస్తవానికి మనిషి తక్కువ వాడాల్సింది దర్పణం. ఖచ్చితంగా తల్లిదండ్రులు పోయినవాడు చేయవలసింది తర్పణం. ఈ దేశ ధర్మాల కోసం చేయవలసింది మన సమయపు సమర్పణ. దర్పణం తప్ప మిగిలినవన్నీ కృష్ణార్పణం చేసేది. అవునా? గరిపాటి వారు అంటారు, మనది నాలిక, భగవంతుడిది ప్రణాళిక. కానీ ఏమీ తెలియదు కదా. యవనం పొంగు, అజ్ఞానం వేడి, నాకు తెలుసు అంటుంటాడు. వీడు అన్నీ తెలుసుకునేసరికి వీడికి సంబంధించిన వాళ్ళందరూ కాలంలో కలిసిపోతారు. నువ్వు ఎలా చెప్తావు అంటే, మేము కాశీకి వెళ్ళాము కొన్నాళ్ళ క్రితం. వచ్చిన వాళ్ళలో ఒకడు వాళ్ళ నాన్నని బతుకున్నప్పుడు కొట్టాడు. ఇప్పుడు తర్పణాల వల్ల వచ్చాడు. ఏమన్నా చెయ్యాలా, ఏం చేయాలి? అప్పుడు చేసిందైతే తప్పు, ఇప్పుడు చెయ్యకపోతే తప్పు. చేయలేను అని చెప్పాడు. ఎవరికైనా బాల్యంలో పట్టాలన్నారు. ఇప్పుడు ఈ బాల్యం నుంచి కూడా చాలామంది ఇతర మతాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే వాళ్ళు చేసేది ఎలా ఉంది అంటే, ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతిదీ ఇచ్చేయడం. మీరు చాలా వరకు చాలామందిని చూస్తూ ఉంటారు, చాలామందికి చెబుతూ ఉంటారు, చాలా పోరాటాలు చేశారు మీరు చేసినటువంటి పోరాటాలు ఎంత అంతా కాదు, మేము చూస్తూ ఉంటాం. వీళ్ళని మీరు అంటూ ఉంటారు గొర్రె బిడ్డలు అని చెప్పి చాలామందిని అంటూ ఉంటారండి. అసలు ఆ పోరాటం ఎలా ప్రారంభమైంది? రమేష్, విషయం నాన్న, లోపల కలిగిన ఆవేదనకి నా పోరాట రూపంలో నివేదన అంతే. ఎందుకు కలిగింది అంటే, 1, 2, 3, 4 ఎన్నో సంఘటనలు కదా, ఒక ఘటన కాదు, ఎన్నో సంఘటనలు. ఒకటి చెప్పేస్తాను, సందర్భం కదా. సైకిల్ మీద వెళ్తున్నాను ఎక్కడికో, ఓ సభ ఏమిటో అని చూశాను. అప్పుడు చిన్నోడు, 12-13 ఏళ్ళు ఉండొచ్చు. ఆ సభలో అదొక గొర్రెల సభ. హిందువుల యొక్క రైస్ మిల్లు ముందు పెట్టారు. మన వాళ్ళకి ఉదాసీనత ఎక్కువ కదా, అన్నీ ఒకటి అనుకునేటువంటి మూర్ఖభావం కదా. వాడికి ప్లేస్ అడిగారు, ఇచ్చేశారు. వాడు దాంట్లో మాట్లాడుతూ, ఒక హిందువు పడవలో వెళ్తుంటే పడవ మునిగిపోతుంది. వాడు భయపడి రామ అన్నాడు, రాముడు వచ్చే లోపల కృష్ణ అన్నాడు, కృష్ణుడు వచ్చే లోపల శివ అన్నాడు, గణపతి అన్నాడు. అందరూ కొంచెం దూరం వస్తున్నారు, వాడు పిలుపు మార్చేసరికి వెళ్ళిపోతున్నారు. వాడు మునిగిపోయాడని చెప్పాడు. వాడు హిందువే, ఆ పాస్టర్ కూడా హిందువే కదా. ఏదో మైండ్ పాడైతే బైబిల్ ఎక్కితే వాళ్ళ తయారయ్యారు. కింద ఉన్న వాళ్ళు హిందువులే, అందరూ హిందువులే. బుర్ర తక్కువ హిందువులు అట్లా గొర్రెలుగా మారారు. భీతి చెందిన హిందువులు ఇంకోలా మారారు. నీతి కలిగిన హిందువులు ఇదిగో నీలా నాలా ఇలా ఉండిపోయారు.
వాళ్ళు నవ్వుతున్నారు. నాకు ఉక్రోషం వచ్చింది. చిన్నోడు ఎవరన్నా పెద్దవాళ్ళతో చెప్పిద్దాం అని సైకిల్ వేసుకుని నాకు తెలిసిన సర్వేష్ గారిని వారి దగ్గరికి వెళ్ళాం. వారు లేరు. మళ్ళీ సైకిల్ వేసుకొచ్చాను. ఎంత ఊళ్ళో ఉంది కదా, మామూలుగా మనకి ఆ బెరుకు లేకపోవడం వల్ల నేను ఒక విషయం చెప్తాను అన్నాను. మరి మా నాన్నగారు తెలిసిన వారు కదా అన్నారు. అప్పుడు చెప్పాను. ఏం చెప్పాను మైక్లో? ఈయన ఏదో కథ చెప్పాడండి. ఏం చెప్పాడు? ఇలా ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఎవరిని పెడతావు, మా వాడు ఒకడే అని నమ్ముకొని ఇట్లా, ఇది వాడి వ్యాపారం. క్రిస్టియన్ ఏమో జీసస్ అన్నాడు వచ్చాడు, ముస్లిం అల్లా అన్నాడు వచ్చాడు, నీకు ఇన్ని దేవుళ్ళు ఇన్ని పేర్లు అందుకే రాలేదు, ఇట్లా వాడి యొక్క వాదన. అవునండి. నేను కథ చెప్పాను. అమెరికాలో ఒక షిప్లో బోల్డ్ మంది వెళ్తున్నారు. అది ఏదో ప్రమాదం జరిగింది, సముద్రంలో తిరిగిపోయింది. వాళ్ళందరూ భయంతో జీసస్ అన్నారు. సేమ్ టైం ఆకాశంలో విమానం అంటుపోయింది మంటల్లో. వాళ్ళు జీసస్ అన్నారు. జీసస్ సేవ్ అజ్ అన్నారు, లేదా సేవ్ మీ అన్నారు. సేమ్ టైం రోడ్డు మీద కారు దేనికో గుద్దుకుంది, అందులో వాళ్ళు జీసస్ అన్నారు. పట్టాల మీద రైలు యాక్సిడెంట్ అయి పడిపోయింది, అందులో వాళ్ళు జీసస్ అన్నారు. పైన ఆకాశంలో, నీళ్ళల్లో, నేలపై, పట్టాలపై అక్కడ ఒకడు, ఎక్కడోడో అక్కడోడు, అటు ఇటు ఇటు అటు. ఈయన డిసైడ్ అయ్యే లోపల ఈ పడవ మునిగిపోయింది, విమానం కాలిపోయింది, రైలు పేలిపోయింది, ఈ కారు తేలిపోయింది. మొత్తం ఎవడో బతకలేదు. అదిరా ప్రమాదం. దేవుడికి ఒకే పేరు పెట్టుకుంటే అక్కడ జీసస్ ఉన్నా లేకపోతే మీ పీసెస్ ఉండవు, మొత్తం బాడీ అన్ని పీస్ అయిపోతాయి అని చెప్పాను. ఎవడు మాట్లాడలేదు, వేరే కదా. విషయం ఏంటంటే ఇలా అనడం కూడా నాకు ఇష్టం కాదు, కానీ మూఢత్వం ఎంతో మార్గం అండి. మీరు బియ్యం ఇచ్చేది ఎవరో మీకు, మీరు ఇంట్లో ఇచ్చి పరమాన్నం చేయమన్నారు. అదే బియ్యంతో ఇంకొకళ్ళు పులిహార చేసుకుంటారు, ఇంకొకళ్ళు దద్దోజనం చేసుకుంటారు, ఇంకొకళ్ళు ఎవరో బిసిబేడబాద్ చేసుకుంటారు. ఒకే బియ్యం కదా. నీ భావన తగ్గట్టు దాన్ని రూపం మారింది, రుచి మారింది. మూలం ఏంటి? బియ్యం. మరి మనకెందుకు అయ్యం? దేవుడనే మూల పదార్థం. ఇది భాగవతం చెబుతుంది. రసమాలయం, పంచదార చిలక ఇలాంటి వేద పండితుడు ఇస్తే వాడు వెంటనే దాన్ని మెడ కొరికేస్తాడు. అదేంటి? ఎవరు? శాఖాహారి. నారాయణుడికి ఇస్తే మెడ కొరికేస్తాడు. శాఖాహారి కానీ ఉల్లి వెల్లుల్లి కూడా తినమే, కాఫీ టీ కూడా తాగమే, దాన్ని మెడ కొరికేసేమేంటి అంటే అక్కడ అది కేవలం పంచదార ముద్ద. అలాంటి స్వభావం కలిగినటువంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి దేశం. అంటే ఒక ప్రాణికి కూడా అపకారం చేయకుండా గొప్ప గొప్ప పెద్ద హృదయంతో జీవిస్తున్నాం. ఇలాంటి జీవితం మనం జీవిస్తుంటే వాడొచ్చి మా వాడిని నమ్ముకో, ఉన్నది అమ్ముకో అంటే మరి కొన్ని పదాలు మాట్లాడకూడదు. ఈ పుస్తకంలో మీరు చూడొచ్చు, బుక్ మీకు ఇచ్చారు కదా. ఎంత ప్రమాదం అంటే, నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ పురములో ఏదో ఒక దానియందు కొందరు పనికిమాలిన మనుషులు నీ మెద్దలేచి నీవు ఎరుగని ఇతర దేవతలను పూజించము రండి అని తమ పురవాసులను ప్రేరేపించరని నీవు విన్న ఎడల ఆ సంగతి శోధించి పరీక్షించి బాగా విచారింపవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేమంది నీ మధ్య జరిగిన ఎడల నీవు ఆ పుర నివాసంలో ఆవశ్యకముగా కత్తి చేత సంహరించవలను.
వాడి మతం కాకుండా ఎవరైనా యెహోవా యొక్క మతం కాకుండా ఇంకో మతం అయితే ఆ మతంలోకి రమ్మని పిలిస్తే వాళ్ళని చంపేయాలి అని చెప్తుంది బైబిల్. ఇలా సెయింట్ జేవియర్ అనే పేరు విన్నారా? గోవాలో. వాడు సెయింటే కాదు, వాడు నరరూప రాక్షసుడు, క్రూరుడు. వాడు కొన్ని లక్షల మందిని చంపేశాడు, లక్షల మంది. మతం మారినందుకు మన తల్లులకి స్తనాలని గిప్పలని చెప్పి అదేదో ఉంది, ఆ ఇనపదాంతో లాగి చంపేశాడు మతం మారినందుకు, కట్ చేసి. కాబట్టి ఇటువంటి క్రూరత్వాన్ని బోధించేటువంటి ఎడారి మతాల నుంచి ఇంత గొప్పవాళ్ళు పుట్టిన ఈ నేలని రక్షించుకోవద్దా? రక్షించుకోవాలి. ఇది నన్నయ్య పుట్టిన నేల, ఇది అన్నమయ్య పుట్టిన నేల, కన్నప్ప పుట్టిన నేల, కన్నయ్య పుట్టిన నేల. ఈ కన్నాలు వేసుకునే మతాలు మాకెందుకు? దేశభక్తి లేని, దైవభక్తి లేని, మానవ సమాజం పట్ల ఏమాత్రం గౌరవం లేని ఎడారి మతాల నుంచి ఈ భూమిని రక్షించవలసిన బాధ్యత ఒక హిందువుగా నేను ఫీల్ అయ్యాను. అందుకే ఫైట్ చేస్తున్నాను. మీరు స్వామి ప్రతి క్షణం, అనుక్షణం, ప్రతి క్షణం కాదు అనుక్షణం అలా ఎక్కడికో అక్కడికి చాలా సింపుల్గా ఉండడం. ఒక 10 మంది ఉన్నా సరే ఎక్కడా కూడా అలసట అనేది తెలియకుండా 10 మంది ఉన్నా సరే వారికి ధర్మాన్ని అలా బోధిస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. మరి వారు కూడా మీ అందు అలాగా వీరిని చూసి చాలా నేర్చుకోవాలి అని చెప్పి చాలామంది మీ దగ్గరికి చాలా వస్తూ ఉంటారు. అంత ఓపికకి మీకు ఏం చేస్తూ ఉంటారు? ఆ రహస్యం ఏమిటి? ఏం లేదు, మన ఏవ కారణం కేవలం బంధమోక్షయ నీకు తెలుసు. ఈ మనస్సుతో మనం కొంచెం డీల్ చేయాలి, దాన్ని చెప్పాల్సింది చెప్పి కూల్ చేయాలి, అది నోరిపితే దాన్ని సీల్ చేయాలి. అలా నేను మనసుతో వ్యవహారం చేసి నీకు రోజు ఒకసారి పెడతాను, ఇంక నోరు మూసుకొని చెప్తాను. అలా దాని కోట దానికి కుదిరినప్పుడు ఇచ్చేస్తున్నా, కుదరకపోతే అది కూడా ఉండదు. ఎవడో ఒకడు ఉద్ధరింపబడతాడు అనే ఆశ నాకు ఆ ఓపికని తెప్పిస్తుంది. ఓపిక ఉండే అన్నిసార్లు కాదు, ఓపిక తెచ్చుకుంటాం. పిల్లవాడి జీవితం ఉద్ధరింపబడితే చాలు. ఎవరు మెసేజ్ పెట్టారు, మీ వల్లనే నేను సెక్యులర్ కుక్కలా ఉండేవాడిని, ఇప్పుడు కట్టర్ హిందూ అయ్యాను. ఇంకెవరో మెసేజ్ పెట్టారు, గురుగారు నాకు 17 ఏళ్ళు, నేను భగవద్గీత మొత్తం చదివాను, మీ ఉపన్యాసాలు చాలు చెప్తున్నాను, ఏం కావాలి చెప్పు. అందుకని ఎవరో ఉద్ధరింపబడతారనే ఆశ నాకు ఇలా ఓపిక తెప్పిస్తుంది, అంతే. జై శ్రీరామ్. ఈరోజు మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చి ఆ యొక్క ప్రేక్షకులందరికీ కూడా మంచిని, ఎందుకంటే దైవం మనుష్య రూపేణ, ఆ దైవం మీ రూపంలో వచ్చి మంచి చెప్పడానికి, అలాగే మన ధర్మాన్ని నిలబెట్టడానికి మీరు ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్. భీమేశ్వరుడు యొక్క కృప మన అందరిపై ఉండుగాక. ఇక్కడ మన భాగ్యవశాన అమ్మవారు ఇంద్రకీలాద్రిపై మనను అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఇంకా ఎన్నో ఎన్నో చేసుకోవాలి. ఈ జగత్తులో మనకు ఉన్నటువంటి ప్రత్యేకత మన సాంప్రదాయం, మన విధానం. దీన్ని నెమ్మదిగా మనకు దూరం చేయడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. మీకు ఉదాహరణ చెప్తే మైథునం సినిమా, మిథునం ఎంత బాగా అండి అసలు. ఓ భార్య భర్త, ఇంకెవరు ఉండరు, సినిమా అంతా అల్లరి, నవ్వులు, పువ్వులు. ఏంటిది అవన్నీ బాల్యం. మా బాల్యంలో అలాంటి కల్మషం లేని ఓ పల్లెటూరు జీవితమే జీవించాం. కాబట్టి అలాంటి సింపుల్ లైఫ్ని మనం జీవించాలి తప్ప ఇప్పుడుండే సిన్ఫుల్ లైఫ్ని జీవించకూడదు, అంతే. అందుకని ప్రజలు సిన్ వైపు వెళ్తున్నారు. సిన్ వైపు రన్న కాకుండా అక్కడ ఫన్ ఏం లేదు, ఎవడు గన్న ఉందనే విషయం అందరికీ చెప్పడం కోసం సింపుల్ జీవితమే నిజమైన జీవితం అనేటువంటిది మా పెద్ద స్వామి చెప్పారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. దురదృష్టం, ఇది కలియుగం కదా, సింప్లీ లివింగ్, నో థింకింగ్. అందుకని ఆ సిన్ఫుల్ నుంచి సింపుల్ చేయాలంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిల్లలు బంగారాలండి,
నువ్వు నేర్పించు. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగన్. పిల్లలు బంగారాన్ని కొంచెం మనం సమయం ఇస్తే మనం అందరి బంగారాలని, మనం బంగారు తల్లుల్ని, బంగారు కొండల్ని మనం కాపాడుకుని, ఈ సంస్కృతిని కాపాడుకుని లోకా సమస్త సుఖనో భవ. ఆ మాటను మనం చూచాను. హరే కృష్ణ, హరే కృష్ణ.